హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో కల్కి సినిమాలో ఒక 5 గొప్ప థింగ్స్ ఉన్నాయి బ్రదర్. ఈ 5 గొప్ప విషయాలు ఏంటి అనేవి ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. అసలు కల్కి సినిమా నిజంగా అవతార్ లాగా నాకు ఇండియాలో మొదటి అడుగు పడింది, హాలీవుడ్ రేంజ్ని మనం కూడా టచ్ చేయగలము అనేంత గొప్పగా నాగశ్విన్ తీయగలిగాడు. అసలు ఏంటి ఈ సినిమాలో ఒక గొప్పతనం? ఇది నిన్ననే రిలీజ్ అయింది. రాను రాను ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో, ఎంత కలెక్షన్ చేస్తుందో రాబోయే రోజుల్లో మనం అందరూ చూడబోతున్నాం. సో ఓకే, ఈ వీడియోలో మనం ఏంటి ఆ 5 విషయాలు అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ వీడియోలో స్టోరీ, నిజంగా స్టోరీ అనేది అవతార్ సినిమాని మన ఇండియన్ మైథాలజీ నుంచి, అంటే ఇండియన్ పురాణాల నుంచి తీసుకున్న ఒక స్టోరీ. అంటే రాముడు ఇట్లాంటి ఒక రెఫరెన్స్లు తీసుకొని రాసుకున్న స్టోరీ అని విన్నాం. బట్ ఒక్క ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే అందరూ కూడా నిజంగా ఈ స్టోరీ గురించి నిజంగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే నాగశ్విన్ తీసుకున్న ఈ స్టోరీలో చాలా కాంప్లెక్సిటీ ఉంది, మామూలు విషయం కాదు. ఒక మహాభారతాన్ని తర్వాత స్కైఫై మోడల్ని తీసుకొని రెండింటి మధ్య ఒక కాంబినేషన్లో ఒక స్టోరీ రాసుకోవడం అనేది నార్మల్ విషయం కాదు. అది కేవలం ఒక స్టోరీ రాసే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. నిజంగా ఇట్స్ వెరీ 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 కాంప్లెక్సిటీ ఉన్న స్టోరీ. మీకు ఇండియన్ మైథాలజీలో, అంటే మన మహాభారతాన్ని రెఫరెన్స్గా తీసుకొని అక్కడ అశ్వత్థాముడు, కర్ణుడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు, వీళ్ళ మధ్య జరిగిన కథ ఏంటి, అసలు ఈ అశ్వత్థామ చిరంజీవి అని చెప్పేసి, ఈ కల్కి భగవానుడు శ్రీ మహావిష్ణువు 11వ అవతారం అని చెప్పేసి, ఈ పుట్టే టైం ఎప్పుడు, కల్కి ఆఫ్టర్ డెత్ 2898, అంటే కలియుగం అంతమప్పుడు పుట్టబోయేటప్పుడు అశ్వత్థాముడు కాపాడుతాడని. అంటే ఇది రియల్గా జరిగింది కాదు, ఇది ఒక ఫిక్షన్ యాక్చువల్గా. బట్ ఈ క్యారెక్టర్లన్నీ మిక్స్ చేసి ఈ కల్కి భగవానుడి స్టోరీ అనేది తీసుకొని రాయడం అనేది ఈ స్టోరీలో ఉన్న చాలా పెద్ద గొప్పతనం. నిజంగా ఇట్స్ వెరీ 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 వండర్ఫుల్ స్టోరీ అనమాట. నాకు తెలిసి నాగశ్విన్కి ఇది ఈ రోజైతే వచ్చిన ఐడియా అయితే కాదు. నాకు తెలిసి ఒక డైరెక్టర్ అవుదాము అనుకున్న మొట్టమొదటి రోజుల్లో నుంచే కూడా ఈ స్టోరీ మీద వర్క్ చేస్తూ 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 ఇప్పటి వరకు ఇది ఇంతవరకు వచ్చింది అని నాకు అర్థమవుతుంది, అనిపిస్తుంది. దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ హైయెస్ట్ గ్రేట్ థింగ్ ఫస్ట్ది. తర్వాత ఇందులో క్యాస్టింగ్, నాగశ్విని యొక్క క్యాస్టింగ్, ప్రతి ఒక్కరిని ఏ క్యారెక్టర్కి ఎవరైతే సెట్ అవుతారు అని చెప్పేసి, ప్రభాస్ని పక్కన పెడదాం, కమల్ హాసన్ కానీ, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ క్యారెక్టర్ కానీ, నిజంగా అశ్వత్థాముడు ఇలాగే ఉంటాడేమో అని మనం అందరూ కూడా ఆ క్యారెక్టర్ని చూస్తే మనం ఫీల్ అయ్యేలాగా ఆ అశ్వత్థామ క్యారెక్టర్ని అమితాబ్ బచ్చన్ గారిని తీసుకోవడం అనేది చాలా గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. కలిపురుషుడు, ఐ మీన్ అంటే ఈ కలి పురుషుడే అనే అనుకుందాం విలన్ని. కమల్ హాసన్, రియల్లీ ఇట్స్ వండర్ఫుల్ వండర్ఫుల్ క్యాస్టింగ్. అసలు ఆ థాట్ రావడము చాలా గ్రేట్ థింగ్. తర్వాత దీపికా పదుకొనే కానీ, తర్వాత కొంతమంది క్యామియో రోల్స్ చేశారు. ఈ క్యామియో రోల్స్లో చాలా ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళందరినీ క్యాస్టింగ్ చేయడం. తర్వాత మనం ఫైనల్గా చెప్పుకోవాల్సింది ప్రభాస్. అసలు ప్రభాస్ని చూస్తే ఒక 10 మందిని ఈజీగా కొట్టేయగల యోధుడు ప్రభాస్ అంటే మనము ఎవరైనా నమ్ముతాం. నిజంగా ప్రభాస్ను దృష్టిలో పెట్టుకొని ఈ స్టోరీ రాశాడా, లేదు ఈ స్టోరీ రాసిన తర్వాత ప్రభాస్తో ఇందులో యాక్టింగ్ చేయాలనుకున్నాడా తెలియదు. కానీ గ్రేట్ థింగ్, సెకండ్ గ్రేట్ థింగ్ ఈ సినిమాలో ఏంటంటే జస్ట్ క్యాస్టింగ్. తర్వాత మూడవది మనం చెప్పుకోవాల్సిన విషయం ప్రొడక్షన్, ప్రొడ్యూసర్ గురించి. నిజంగా చాలామంది సినిమాలు తీయాలంటే భయపడుతున్న ఈ టైంలో ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేయగలిగేంత సినిమాలకు ప్రొడ్యూస్ చేయడము అనేది 400-500 కోట్లు పెట్టి సచ్ ఏ గ్రేట్ థింగ్ యాక్చువల్గా అశ్విని దత్ గారు.
ఇట్లాంటి ప్రొడ్యూసర్లు ఉండబట్టే ఒక మంచి ఆనిముత్యాలు అనేటివి, జగదేక వీరుడు, అతిలోక సుందరి, తర్వాత మనకు మొన్న చూసిన సీతారామం కానీ, ఇట్లాంటి బెంచ్ మార్క్ ఒక స్టాండర్డ్స్ని హోల్డ్ చేసే సినిమాలు అనేటివి రాగలిగాయి అనమాట ఇండియాలో. ఇంతకుముందు ఎంఎస్ రాజు గారు ఉండేవాళ్ళు, చాలా వెరీ టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్, మంచి సినిమాలు చేశారు. ఎట్లాంటి మంచి సినిమాలు చేశారంటే అలాంటి మంచి సినిమాలు చేశారు. కానీ ఎంఎస్ రాజు గారు లాంటి కొంతమంది ప్రొడ్యూసర్లు ఈ కాంపిటీషన్లో తట్టుకోలేక ఆగిపోయిన సందర్భంలో, ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఒక హై బడ్జెట్ని పెట్టి, హై క్యాస్టింగ్ని పెట్టి, ఇండియాలోనే టాప్ మోస్ట్ సినిమాగా మనం చేయాలి, ఇండియా సినిమాని ఒక బెంచ్ మార్క్ వరల్డ్లో నిలబెట్టాలి అని చెప్పేసి ప్రొడ్యూస్ చేశారు. దీంట్లో స్వప్నాదత్ గారు కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. వీళ్ళందరూ కూడా ఇంత డబ్బు పెట్టి సినిమా చేయాలని అనుకోవడమే ఒక సచ్ ఎ గ్రేట్ థింగ్ యాక్చువల్గా. నిజంగా సింప్లీ సూపర్ అనమాట. సార్, ఇలాంటి సినిమాలు మరిన్ని చేసి ఇండియా సినిమాని ఒక ప్రౌడ్గా నిలబెడతారు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది ఒక గ్రేట్ థింగ్. తర్వాత 4th థింగ్ వచ్చేసి ఈ సినిమాలో టీమ్ ఎఫర్ట్. నిజంగా ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ వైజ్ కానీ, సినిమాటోగ్రఫీ వైజ్ కానీ, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్స్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ డిపార్ట్మెంట్స్ కానీ, అసలు హాలీవుడ్ స్థాయికి ఎక్కడా తగ్గకుండా మనం కూడా సినిమాలు చేయగలము అని చెప్పేసి హాలీవుడ్ రేంజ్కి ఎక్కడా తగ్గకుండా ఈ టీం అనేది కష్టపడిన తర్వాతే ఇట్లాంటి రిజల్ట్ని మనం ఈరోజు చూడగలిగాం. సచ్ ఏ గ్రేట్ థింగ్ యాక్చువల్గా. సో ఈ టీం యొక్క ఎఫర్ట్ అనేది చాలా కనిపిస్తుంది. ఒక టీం కష్టపడితేనే, ఓన్లీ నాగ్ అశ్విన్ ఒక్కటి ఆ వరల్డ్ని ఊహించుకుంటే కాదు, టీంతో కష్టపడి పని చేయించుకోవడం ఒక ఎత్తు అయితే, టీం కూడా దాన్ని ఓన్ చేసుకొని వర్క్ చేయడం అనేది ఇంకొక ఎత్తు అనమాట. సో దీంట్లో నిజంగా టీం ఎఫర్ట్ మాత్రం చాలా 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 గ్రేట్. సో ఇవి 4వది. ఇంకా 5వ విషయానికి వస్తే మాత్రం ఇండియన్ పీపుల్, తెలుగు పీపుల్. యాక్చువల్గా ఈ తెలుగు పీపుల్, ఇండియన్ పీపుల్ అని ఎందుకు అంటున్నానంటే, ఒక బాహుబలి లాంటి ఒక సినిమాని తీస్తే ఎంతవరకైనా మేము నిలబెడతాము అని చెప్పేసి, ఎప్పుడైతే ఒక రాజమౌళి గారు బాహుబలి అనే సినిమాని తీశారో, ఎప్పుడైతే బాహుబలి లాంటి సినిమాని జనాలు ఇంతగా ఆదరించి, ఇంత బెంచ్ మార్క్ అనేది ఇండియన్ సినిమాని వరల్డ్ స్థాయిలో నిలబెట్టారో, అప్పుడే ఇట్లాంటి ప్రొడ్యూసర్లకి, ఇట్లాంటి డైరెక్టర్లకి, నాట్ ఓన్లీ ఈవెన్ ఒక విషయంలోని కాదు, ప్రతి విషయంలో, ప్రతి లాంగ్వేజ్లో చాలామంది డైరెక్టర్లు చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. పాన్ వరల్డ్ అంటే మన స్టోరీలో దమ్ముండాలే కానీ ఇండియా సినిమాని ఎంతవరకైనా తీసుకుపోతారు ఆడియన్స్ అని చెప్పి. సో మెయిన్గా ఆ ధైర్యం ఇచ్చింది తెలుగు ఆడియన్స్. అండ్ నెక్స్ట్ థింగ్ రాజమౌళి గారు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు కల్కి అనే ఒక సినిమా అనేది హ్యాపెనింగ్ అనేది జరిగింది. ఇప్పుడు కల్కి సినిమా 1000 crores అంటున్నారు, 2000 crores అంటున్నారు. నాట్ ఓన్లీ 1000-2000 crores, నిజంగా హాలీవుడ్లో మాత్రం ఇదొక హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా వాట్ ఏ వండర్ఫుల్ వర్క్ అనే మాదిరి ఆ ధైర్యాన్ని ఫస్ట్ ఇచ్చింది తెలుగు ఆడియన్స్, తర్వాత ఇండియన్ ఆడియన్స్. సో ఆ దమ్ము ధైర్యాన్ని అంత సాహసం చేసి ఇచ్చింది రాజమౌళి గారు, అంత సాహసం చేయగలిగింది. సో ఇదొక 5 గ్రేట్ థింగ్స్ అనేవి ఈ సినిమాని నిలబెట్టాయి, నడిపిస్తాయి. సచ్ ఏ గ్రేట్ థింగ్ యాక్చువల్గా. ఇది నాట్ ఓన్లీ కమర్షియల్ మాస్ మసాలా మూవీ కాదు, ఒక మైథాలజీ, ఒక వెలువలు, ఒక గొప్పతనం, ఒక ఇండియన్ చరిత్ర యొక్క గొప్పతనాన్ని చెప్పగలిగిన సినిమా ఇది. అంత గ్రేట్ సినిమాని అందించినందుకు నాగ్ అశ్విన్కి చాలా 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 హ్యాట్స్ ఆఫ్. తర్వాత ఇట్లాంటి స్టోరీని ఎంచుకున్నందుకు అసలు నాకు తెలిసి ప్రభాసే దీనికి అసలు సిసలైన హీరో. ఈ స్టోరీకి ప్రభాస్ తప్ప ఇంకొక హీరోని మనం ఎవరు ఊహించుకోలేవు. సో ప్రభాస్ గారికి ఇట్లాంటి స్టోరీ తీయాలనుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్. సో ప్రతి ఒక్కరూ ఇదంతా వీకెండ్
హ్యాపీగా ఫ్యామిలీతో పాటు పోయి మీరందరూ ఎంజాయ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు అందివ్వడానికి నాకు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.